మీరు నాకేమన్నా పుణ్యానికి ఓటేసిర్రా? పైసలు తీసుకొని ఓటేసిర్రు. నేను కూడా ఆడపిల్లనే కదా, నాకు కూడా న్యాయం జరిగేటట్టు చూడండి. ఊకనే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయినా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నడువురా, సర్పంచ్ దగ్గరనే చూసుకుంటా నీ సంగతి. ఇక సర్పంచ్ ఆయన నుంచి ఆగతలేవు. ఏమే బుజ్జి, నేను ఆటల ఊర్లోకి పోయి వస్తా. ఇక సర్పంచ్ ఆయన నుంచి ఆగతలేవు. నడువురా, సర్పంచ్ దగ్గరనే చూసుకుంటా నీ సంగతి. నడు సర్పంచ్ నాకు కూడా ఎరక 1000 రూపాయలు ఇస్తే ఓటేసిన ఆయనకు. ఏంది నీకు 1000 రూపాయలు ఇచ్చిండా? ఏమయ్యా మనకు 500 ఇచ్చిండు కదా. ఈ లొల్లి పక్కకుండని ఫస్ట్ 500 సంగతి అడుగుతా. సర్పంచ్ ఇన్నాడు. ఇప్పుడు ఆయన సర్పంచ్గా గెలిచిండు, ఆయనదే నడుస్తుంది. ఇప్పుడు ఇది అడగడం అవసరమా? మన లొల్లి గురించి తెలుసుకుందాంపా. ఆగు, మళ్ళా ఏదో లొల్లి వచ్చే ఇక ఖర్చులకు వచ్చే. నమస్తే సర్పంచ్ సాబ్. అది సర్పంచ్ సాబ్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అయ్యా మేము ఇంకేం మాట్లాడలేదు. ఓ అవును కదా, అధికారంలో ఉన్నా కదా, ఆ ఫ్లోలో వచ్చింది. ఇప్పుడు చెప్పుని మీదేం లొల్లి. ముందే చెప్తున్నా నేను, పంచాయతీ అయిపోయినాక ఎవరిదైతే తప్పు ఉంటుందో వాళ్ళు 10,000 ఫైన్ కట్టిపోవాలి. పంచాదే 1000 రూపాయలదయ్యా. సరే సరే, ముందుగాల మీ లొల్లి ఏందో చెప్పండి, ఫైన్ ఎంత కట్టాలో నేను చెప్తా. అయ్యా, మన రాత్రి గంప కింద గమ్మిన కోడిని దొంగతనం చేసుకొని పోయిండు. కోడి పంచాదా? గన్లో మనకేం దొరుకుతుంది? ఈ పంచాయతీ మీరే తెలుసుకోపోండి. అయ్యా, మీరే అట్లా అంటే ఎట్లా? అమ్మగారు మీరన్నా జర చెప్పుండి. నేను కూడా ఆడపిల్లనే కదా, నాకు కూడా న్యాయం జరిగేటట్టు చూడండి. సరే పంచాయతీ చెప్తా. అసలు నీ కోడిని ఈయననే దొంగతనం చేసిండని నువ్వెట్లా చెప్తున్నావు? మా కోడికలతోటి అలా పిల్లలు ఆడుకురు. అదే రోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చికెన్ వాసన వచ్చింది. ఈ పంచాయతీ తెరిపితే మనకు ₹1 రావు. ఇంకా చికెన్ అన్న మనకు కొంచెం వేసిచ్చింటే ఏమైంది ఆయనకి? చెప్పయ్యా, మీ ఇంట్లోకి వెళ్ళి చికెన్ వాసన వచ్చిందని ఆమె అంటున్నది, మరి నువ్వేమంటావు? అయ్యా ఎర్ర చీర కట్టుకున్న వల్ల నా పిల్లమంటే ఎట్లా అయ్యా? ఏ చికెన్ అయినా అదే వాసన వస్తుంది. నేను చికెన్ షాప్కి వెళ్ళి తెచ్చిన. సరే సరే, నాకు కథ మొత్తం అర్థమైంది. ఇప్పుడు ఈ పంచాయతీ తెరిపితే నాకేంది? ఈ 1000 రూపాయల పంచాయతీలో నాకేందని అడుగుతాం సర్పంచ్ సాబ్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మీరు నాకేమన్నా పుణ్యానికి ఓటేసిర్రా? పైసలు తీసుకొని ఓటేసిర్రు. ఈ ఊర్లో నేను ఏది చెప్తే అదే ఫైనల్. సరే అయ్యా, మీరు ఏది చెప్తే అదే ఫైనల్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. సరే సరే, అట్లా రండి దారికి. నీ కోడిని తీసుకుపోయి వాడు చికెన్ వండుకొని తిన్నాడు కాబట్టి వాది తప్పు. నీ గంప కిందికి వెళ్ళి కోడి పోతే కూడా సోయలేనట్లు నువ్వు అనుకున్నావు కదా, నీది కూడా తప్పు. ఇద్దరిది తప్పున్నది కాబట్టి ఇద్దరు 1000 రూపాయలు నాకు 2000 కట్టిపోండి. కోడి వాయే 1000 రూపాయలు వాయే. 1000 రూపాయలు తీసుకొని ఓటేసినందుకు మంచి బుద్ధి వచ్చింది. ఈసారి గెలిపిస్తోళ్ళైనా మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాలి, పైసలు తీసుకోకుండా ఓటేయాలి. సర్పంచా మజాక? ఊకనే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయినా. ఇప్పుడు రండిరా చూద్దాం ఇక పంచాయతీలకు.